హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు తిరుమలలోని ఒక పుణ్యతీర్థాన్ని దర్శించుకోబోతున్నారు. అదే నాగతీర్థం. ఈ నాగతీర్థం అనేది అన్నప్రసాద వెంగమాంబ అన్నప్రసాద ఆలయానికి అతి చేరువలో 1.5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడే ఈ ప్రాంతంలో రోడ్డు వేస్తున్నారు. కాబట్టి నడవాల్సిన అవసరం లేదు. మీరు కారులోనే డైరెక్ట్‌గా నాగతీర్థం ఆలయం ముందు కూడా దిగవచ్చు. అసలు ఎక్కడుంది ఈ నాగతీర్థం? ఈ నాగతీర్థం శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొదటిగా మీరు ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడికి చేరుకోవాలంటే ఇక్కడ చూడండి. మీరిలా ముందుగా వెళ్తే మీకు ముందుగా శ్రీ బాటగంగమ్మ అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఆలయాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళాలి. దానికంటే ముందు ఇక్కడ చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఏరియాకి మీరు చేరుకోవాలి. ఇక్కడికి చేరుకోవాలంటే మీరు ముందుగా అన్నప్రసాద కేంద్రం నుంచి బయటకి వచ్చి మీరు రైట్ సైడ్‌లో గనక వెళ్ళినట్లయితే మీకు వరాహస్వామి గెస్ట్ హౌస్‌కి వెళ్ళే దారి ఉంటుంది. అది మీకు లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు వరాహస్వామి గెస్ట్ హౌస్‌కి ముందు ఎదురుగా మీకు ఒక వే కనిపిస్తుంది. అదే మీకు నాగోల్ తీర్థానికి వెళ్ళే దారి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మీరు మొదటిగా నేనైతే చూపిచ్చానో అక్కడికి చేరుకున్న తర్వాత మీకిప్పుడే చూడొచ్చు ఇక్కడ రోడ్డు వేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు మీకు త్వరలోనే పూర్తవుతుంది. నాకు తెలిసి ఆల్రెడీ పూర్తయి ఉండొచ్చు కూడా. సో, మీరు ఇలా కార్‌లో గనక ఎళ్ళినట్లయితే డైరెక్ట్‌గా మీరు నాగుల తీర్థానికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి. ఈ ఏరియాకి చేరుకున్న తర్వాత ఈ ఏరియా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా చెట్లతో ఆహ్లాదభరితంగా ఉంది. అలాగే ఫస్ట్ పక్కనే మీకు శ్మశానం కూడా ఉంది. పక్కనే కొంతమంది ఇల్లులు కూడా ఉన్నాయి. సో, మీరు భయం లేకుండా ఒంటరిగా గూడా ఎళ్ళొచ్చు. అయితే మేము వెళ్ళినప్పుడు ఈ నాగోల్ తీర్థంలో ఎవ్వరు కూడా అక్కడ లేరు. మొత్తం ప్రశాంతంగా ఉంది. నాగుల తీర్థం ఇక్కడ ఒక రాతి కొండలాగా లేదా నాగు పుట్టలాగా ఒకటుంది. దానిపైన నాగదేవత విగ్రహం ఉంది. అమ్మవారు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. ఈ నాగదేవత లేదా ఈ బండ చుట్టూ కూడా వివిధ రకాల నాగదేవత విగ్రహాలు, శిల్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక గృహ కూడా ఉంది. ఈ గృహ ద్వారా నాగలోకానికి దారి ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు పక్కనే ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో మీరు స్నానం లేదా తల మీద నీళ్లు చల్లుకొని నాగదేవత ఉన్నటువంటి ఈ రాతికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే మీకు నాగదోషాలు, అలాగే ఇంకేమైనా సర్పదోషాలుంటే అన్నీ కూడా పోతాయని ప్రతీది. కాబట్టి తిరుమలలో అది చేరువలో ఉన్నటువంటి ఈ నాగతీర్థాన్ని సాధ్యమైతే ఖచ్చితంగా దర్శించండి. కేవలం మీకు మహా అయితే ఒక 2 గంటల సమయమైతే పడుతుంది వెళ్ళడానికి, రావడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏమీ లేదు. ఇక్కడ ఒకటి గమనించే ఉంటారు. మనం ఏదైతే బావిలో స్నానం చేయాలి, లేకపోతే తల మీద నీళ్ళు చల్లుకోవాలని చెప్పామో, ఆ బావిలోనికి ఎవరు దిగరాదని మాత్రం బోర్డయితే పెట్టారు. అలాంటప్పుడు మనం ఎలా నీళ్ళు చల్లుకోవాలో నాకైతే అర్థం కాలేదు. కానీ ఎవరు లేరు కాబట్టి మేమైతే నీళ్ళు చల్లుకొని వచ్చేసాం.
తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.